ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. నేటి దిన మూల వాక్యముగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం, ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగములో దేవుని వాక్యం ఈ విధంగా తెలియచేస్తున్నది. ప్రయాసపడుడి అని వాక్యం సెలవిస్తున్నది. ప్రయాసపడేటువంటి వారు భూమి మీద ప్రతి దినము ఉదయము 4 గంటలు మొదలుకొని రాత్రి 1 గంట వరకు 2 గంటల వరకు ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. వేకువ జామున లేచినది మొదలుకొని రాత్రి మధ్యరాత్రి 1-2 గంటల వరకు ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. అయితే ప్రయాసపడుడి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేని కొరకు ప్రయాసపడాలి అని అంటే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ లోకములో జీవిస్తున్నటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, క్రీస్తుని ఎరిగినటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, నీవు దేని కొరకు ప్రయాసపడుతూ ఉన్నావు? ప్రయాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది చదువుకోవడానికి ప్రయాసపడుతున్నారు, కొంతమంది తినడానికి ప్రయాసపడుతున్నారు, కొంతమంది పడుకోవడానికి ప్రయాసపడుతున్నారు, కొంతమంది కాలక్షేపం చేయడానికి ప్రయాసపడుతున్నారు, కొంతమంది ఈ లోకం యొక్క సుఖభోగములు అనుభవించుటకు ప్రయాసపడుతూ ఉన్నారు. ఇలా రకరకాల వ్యర్థమైన ప్రయాసాలు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే నేను వాక్యం సెలవిస్తుంది, ఆ పరమతన దేవాది దేవుడు అడుగుతున్నాడట, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము తీసుకుంటే నువ్వు సంపాదించినవి ఎవని వగునని వాక్యం సెలవిస్తున్నది. అవును, ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు, భూములు సంపాదిస్తున్నావు, ఇండ్లు సంపాదిస్తున్నావు, ధనం సంపాదిస్తున్నావు, వెండి సంపాదిస్తున్నావు, బంగారం సంపాదిస్తున్నావు, ఆస్తులు కూడగొట్టుకుంటున్నావు, సంతానమును సంపాదించు, వంశమును సంపాదించుకుంటున్నావు. ఇలా రకరకాలుగా సంపాదించుకుంటున్నావు. సంపాదించుకొనకూడదు అని బైబిల్ చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు. సంపాదించుకో, కానీ దాంట్లో నువ్వు దేని సంపాదించుకోవాలి? ఆ సంపాదనలో నువ్వు దేనికి ఎక్కువ సమయం ఇస్తున్నావు? నువ్వు సంపాదించుకునేది నీకు మేలు కలుగుతుందా, నీకు మేలు కలగజేస్తుందా అనేది నువ్వు ఆలోచించవలసిన వాడివై ఉన్నావు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు సార్వత్రిక సంఘాన్ని హెచ్చరిస్తూ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడుము. దేని కొరకు ప్రయాసపడుతున్నావు? పగలు, కక్షలు, ద్వేషములు ఏమంటారు, వాటిని మరి రూపొందించుకున్నటువంటి నీవు, పెంచి పోషించుకున్నటువంటి నీవు వాటిని నెరవేర్చుకున్నటకు ప్రయాసపడుతున్నావా? లేక దైవ ప్రేమ కలిగి క్రీస్తు ప్రేమను నలుదిక్కుల విస్తరించుటకు ప్రయాసపడుతున్నావా? దేని కొరకు నీవు ప్రయాసపడుతున్నావు? ప్రయాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుము. మనం ఇళ్లలో కూర్చొని ఉంటే స్వార్థ ప్రకటించలేం, సంఘములో కూర్చొని ఉంటే స్వార్థ ప్రకటించలేం, 4 గోడల మధ్య స్వార్థ ప్రకటించలేం. ఈ స్వార్థ ప్రకటించబడాలి అని అంటే ఏం చేయాలి? ప్రయాసపడాలి. ప్రయాసపడితే నువ్వు స్వార్థను ప్రకటించగలుగుతావు. ప్రయాసపడితే నీవు పొందిన రక్షణను కాపాడుకోనగలుగుతావు. నువ్వు ప్రయాసపడితే ప్రార్థన పరునిగా అవుతావు. నువ్వు ప్రయాసపడితే విశ్వాసం అవుతావు. ఆధ్యాత్మికంగా నువ్వు ప్రయాసపడినటువంటిది ఏది కూడా ప్రభు సన్నిధిలో వ్యర్థము, నిరర్ధకము కాదని విషయాన్ని దేవుని యొక్క లేఖనాలలో మనం చూస్తున్నాం. చాలామంది లోకంలో పడిపోతున్నారు, రకరకాలుగా పడిపోతున్నారు. కొంతమంది చెడు అలవాట్లకు బానిసలై పడిపోతున్నారు. ఆధ్యాత్మికమైన జీవితాల్లో లోపాలలో, పాపాలలో ఉండి పడిపోతున్నారు. ఇలా రకరకాలుగా ఉండి పడిపోయేటువంటి వారందరూ కూడా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది, దేవునికి దూరం అయిపోతున్నారట. అలా పడిపోతున్న వారందరి కొరకు ఒక క్రైస్తవునిగా, క్రీస్తు ప్రేమను ఎరిగిన వాడివిగా, ఒక విశ్వాస వీరునిగా నువ్వేం చేయాలంటే వారిని కట్టుట కొరకు నువ్వు ప్రయాసపడాలి, వారిని బాగు చేయట కొరకు నువ్వు ప్రయాసపడాలా, వారిని నీ దేవుని సన్నిధికి నడిపించట కొరకు, వారి దేవుని సన్నిధిలో ఉండట కొరకు, మారు మనసు పొందట, రక్షణ పొందట కొరకు నువ్వు ప్రయాసపడాలా, ఉపవాసాలు చేయాలా, కన్నీరు గార్చాలా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, ఎన్నో విధాలుగా నువ్వు ప్రయాసపడాలా. ఈ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని వాక్యం సెలవిస్తుంది. నీ ప్రయాసము నిరర్ధకము కానేరదు. నీ ప్రయాసమునకు ప్రతిఫలము ఖచ్చితంగా దొరుకుతుంది.
చూడండి ప్రియులారా, భూమి మీద మనం ఎన్నిటినో సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాం. అయితే లేఖనం సెలవిస్తుంది, నిత్య జీవం పొందుట కొరకు ప్రయాసపడు. నిత్య జీవాన్ని పరలోకం చేరాలి అని అంటే దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి. భూమి మీద బ్రతికినన్ని దినములు తుది శ్వాస విడిచే వరకు నువ్వు ప్రయాసపడాలి. ప్రయాసపడకుండగా నిత్య జీవం పొందలేవు. ప్రయాసపడకుండగా పరిచారకునిగా ఉండలేవు. ప్రయాసపడకుండగా క్రీస్తుకు సాక్షిగా నువ్వు నిలబడలేవు. ప్రయాసపడకుండగా సేవకునిగా సేవకురాలుగా నువ్వు కొనసాగలేవు. ప్రయాసపడాలి. దేని కొరకు? దేవుడిచ్చిన ప్రేమను, ఆ ప్రేమను కాపాడుకుంటూ, ఆ ప్రేమను నలుగురికి పంచుతూ, ఆ ప్రేమ ద్వారా అనేకులను ఆకర్షిస్తూ, ఆ ప్రేమగా మాట్లాడుతూ, ఆ ప్రేమను వ్యక్తపరుస్తూ అనేకులకు మాదిరిగా జీవించడం కొరకు నువ్వు ప్రయాసపడాలా. గత జీవితము, క్రీస్తుని ఎరగని జీవితం, క్రీస్తుని నమ్మని జీవితం ఏదైతే ఉందో ఆ విధంగా మనం జీవించడానికి వీల్లేదు. ఒక నూతనమైన క్రీస్తుని అంగీకరించిన వ్యక్తిగా నువ్వు జీవించాలంటే ఆ వ్యక్తిగా జీవించటానికి నువ్వు ప్రయాసపడాలి. కనుక ప్రియులారా, మనం ప్రయాసపడుదాం. దీని వాక్యం సెలవిస్తుంది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. అవును ప్రియులారా, మనం ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుదాం. వాక్యం ప్రకటించుట కొరకు ప్రయాసపడుదాం. అనేకులను క్రీస్తు సన్నిధికి నడిపించడం కొరకు ప్రయాసపడదాం. మనం పొందిన రక్షణ కాపాడుకున్నటకు ప్రయాసపడదాం. నిత్య జీవానికి, పరలోకానికి చేరుటకు ప్రయాసపడదాం. ఒక ఆత్మనైనా రక్షించుట కొరకు ప్రయాసపడదాం. దేశము కొరకు, గ్రామము కొరకు, సంఘము కొరకు, వంశము కొరకు, వాళ్ళందరి క్షేమాల కొరకు, వారి రక్షణల కొరకు ప్రయాసపడి ప్రార్థనలు చేద్దాం, ఉపవాసాలు ఉందాం. అటు కృపాత్రేక దేవుడు మనకిచ్చినట్లుగా పరిశుద్ధాత్మ నడిపింపు దేవుడు మనకిచ్చి ప్రేమ అనే బంధములో మనందరినీ స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ నీ మాటలు నాలో మాలో మా అందరిలో ఫలింపజేసి మహిమ పొందమని క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.